హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మీకు ఒక అద్భుతం చూపిస్తున్నాను చూడండి. ఒక ఎగ్జైట్మెంట్ అండి. ఏంటంటే నా పేటరీ పువ్వులు పూసేసినాయి. అసలు ఎలా పూసినాయో ఏంటో మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి ఓకే బాగానే కనిపిస్తున్నాయి. పైకి వెళ్తే కానీ దాని లుక్ తెలియదు మనకి. అది చూడండి, మొత్తం సెకండ్ ఫ్లోర్లో పూసినాయి వెళ్ళి టైరీస్ పైన పూసినాయి. ఇది మన ఇల్లు. మన ఇంట్లో ఫుల్ పైన టాప్లో పూసినాయి. ఒకసారి పైకి వెళ్ళి మీకు చూపిస్తాను వీడియో తీసి. ఎలా పూసిందో ఏంటో ఒకసారి చూసేద్దాం. అంటే నాకు నైట్ అంతా నిద్ర పట్టలేదు, ఆ పువ్వులు ఎలా పూస్తాయో ఏంటో అని చెప్పి. ఇన్ని పువ్వులు పూయడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి. కొన్ని కొత్త మొక్కలు తీసుకొచ్చినప్పుడు కొంత ఎగ్జైట్మెంట్ ఉంటుందండి. అయితే ఇది ఫస్ట్ టైం పూస్తుంది. బిఫోర్ లాస్ట్ టైము లైట్గా పూసింది కొన్ని పూలే. కానీ ఫస్ట్ టైం అండి ఎంత అందంగా వచ్చింది. కాకపోతే పేట్రియాకి ఏంటంటే ఇలా లైన్గా అల్లించాలండి, అప్పుడే బాగా పూస్తుంది. ఎలా పడితే అలా వదిలేస్తే పువ్వులు పూయదు ఇది. అసలు చూడండి ఎంత బాగున్నాయో పువ్వులు. అసలు నాకైతే ఎంత ఎగ్జైట్గా ఉందంటే అసలు స్వర్గం ఎక్కడన్నా ఉందా సోదరా అన్నట్టుంది. చూడండి, అసలు ఇదొక గొప్ప అనుభూతి అండి నాకైతే. ఒక దగ్గర కింద అంటే మనం చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు ఏకదాటిగా లైన్లా పూసేసింది పువ్వులు. అసలు ఎవరింట్లో ఉంటాయండి ఇంత అందమైన పువ్వులు చెప్పండి. అంత కష్టపడి నేను పెంచుతాను కాబట్టి మేబీ మా ఇంట్లో అంత అందంగా పూస్తున్నాయని నాకు ఆ ఫీలింగ్ అండి. చూడండి అసలు, అబ్బా నిజంగా స్వర్గమే అండి. మనం ఏదన్నా స్వర్గం నరకం చేసుకోవాలంటే మన చేతుల్లోనే ఉంటుంది లైఫ్ని. ఇలా మనం స్వర్గంకి కూడా మలుచుకోవచ్చు మన ఇంటిని. చూడండి అసలు ఎంత అందంగా ఉందో. సీరియస్లీ చెప్తున్నాను, నేను ఇంకా బ్రష్ కూడా చేసుకోలేదండి. బెడ్ మీద నుంచి సీదా ఈ ప్లాంట్ దగ్గరికి వచ్చేసాను అనమాట. ఎందుకంటే నాకు తెలుసు ఇది పూసేసి ఉంటుందని చెప్పి. సో నేను లెగవంగానే ఫస్ట్ బయటకు వచ్చి చూసేసరికి పూలు పూసినాయి. సో నేను బ్రష్ చేసుకోలేదు, ఇంతవరకు ఫేస్ మీద వాటర్ కూడా వేసుకోలేదు. అలాగే ఫస్ట్ పైకి వచ్చేసాను ఈ పువ్వులు చూద్దామని చెప్పి. ఎంత అందంగా ఉందంటే కలరు, సూపర్ అంటే సూపర్. అసలు మీకు కావాలంటే చెప్పండి, మీకు ఎవరికి కావాలన్నా నేను కటింగ్స్ ఇస్తాను. కటింగ్స్ వేస్తే ఇట్టే బ్రతికేస్తాయండి. ఇదొక స్పెషాలిటీ ఈ చెట్టుది. ఇప్పటికి నేను చాలాసార్లు కటింగ్స్ వేసాను, చాలామందికి ఇచ్చాను. కానీ వాళ్ళ ఇష్టం, అది పెంచాలో పెంచకూడదని. నేనైతే చాలామందికి ఇచ్చాను. ఇలాగే పెంచాలి దీన్ని, అప్పుడే పువ్వులు ఇలా పోస్తుంది అనమాట. పేట్రియాక్ అయితే నా దృష్టి తగిలేసేలాగా ఉందండి. అసలు మామూలుగా సంతోషంగా లేదు నాకు అసలు. ఎందుకంటే ఏమో తెలీదు. అసలు చూడండి, ప్లాస్టిక్ పూల కన్నా అందంగా కనిపిస్తుంది. ప్లాస్టిక్ పూలు సమ్టైమ్స్ ఎలాంటి టెండరీస్ మనం ప్లాస్టిక్లో చూసుంటాం కదా. చూడండి, అరే అంతా బాగానే ఉంది. నా బిల్డింగ్ 3 ఫ్లోర్ పైకి ఎక్కి పూస్తుంది చెట్టు. మరి ఈ కొమ్మ ఎందుకు పూయలేదా అనేదే నాకు డౌట్. ఈ కొమ్మ చూడండి, జస్ట్ అక్కడక్కడ వచ్చినాయి. మేబీ దీన్ని కొంచెం జాగ్రత్త పరిచి కటింగ్ చేస్తే పోస్తుందేమో నాకు తెలీదు. అలా పైనుంచి కిందకు వస్తూ చూస్తుంటే బ్రహ్మకమలం మొక్కలు, మినీ బ్రహ్మకమలం ఏ పువ్వులు కనిపిస్తున్నాయి చూసేద్దాం అంటే పల్లె పూసినాయి అసలు పువ్వులు అయితే. అక్కడక్కడ పూసినాయి. కాకపోతే ఏంటంటే పోయినసారి పూసినాయి దగ్గర 100 ఫ్లవర్స్ పూసినాయండి పోయినసారి. మళ్ళీ పూసినాయి అనమాట. అయితే పెద్ద బ్రహ్మకమలం కూడా మొక్క ఇదిగో. ఇది ఎప్పుడు పూస్తుందో, ఒక 2 రోజుల్లో పూసేస్తుంది అనుకుంటా మేబీ. నేను ఒకటి హైవే నుంచి కటింగ్ తెచ్చి వేసానండి. హైవే నుంచి కటింగ్ తెచ్చిన ఇది ఏంటి, కాగితం పువ్వుల చెట్టు చూడండి, ముద్దగా ఎంత అందంగా ఉందో కలర్ అసలు. మల్లెపూలు చూడండి, మళ్ళీ పూసేసినాయి. మళ్ళీ ఒక రకమైన బ్లూమింగ్ అండి. నా గార్డెన్ మొత్తం ఒక రకంగా ఎప్పుడు బ్లూమింగ్ అవుతానే ఉంటుంది అసలు. ఇంకా అది అవ్వదు ఇది అవుతుందని కాదు, అన్నీ అవుతుంటాయి పువ్వులు. వాటి టైంకి అవి పూసేస్తుంటాయి అనమాట. మన రోజు వీడియో తీయం కాబట్టి మనకు తెలియదు. కానీ